హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా మరిది పెళ్లి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి నేను రెడీ అయ్యి విడిదింటికి అయితే వచ్చేసాను. విడుదల అయితే చాలా బాగుందండి. నిజంగా పెళ్లి కూతురు తనే నిఖిత వాళ్ళ అమ్మమ్మ గారితో మాట్లాడుతుంది. ఫస్ట్ టైం క్రిస్టియన్ మ్యారేజ్ పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నాను. నేనైతే మేకప్ ఆర్టిస్ట్గా ఇప్పుడు మారిపోయాను. ఎప్పుడు రెడీ చేద్దామా అని నేను తొందరపడుతుంటే ఈ ఫోటోగ్రాఫర్లు వీడియో తీస్తూ వాళ్ళు లేట్ చేసేస్తున్నారు. అసలు ఇంకా ఎన్ని ఫోజులు పెట్టి తీయిస్తారో. మ్యారేజ్ అంటే కలకాలం గుర్తుండిపోవాలి కాబట్టి ఆ ఫొటోస్ అన్ని కంపల్సరీ తీయించాలి. విడుదల ఈ వదినదే లీలా వదిన. పెళ్లి కూతురుని రెడీ చేసేటప్పుడు నేను వీడియో అయితే తీయలేదు. నేను రెడీ వచ్చేసరికి ఇంకా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. ఫుల్ వీడియో తీయలేకపోయాను. వీడియోలు తీయడానికి నాకు అసిస్టెంట్ని పెట్టుకోవాలబ్బా, చాలా ఇబ్బంది అయిపోతుంది. దేవుని సమక్షంలో పెద్దల ఆశీస్సులతో ఎంతో పద్ధతిగా జరిగిన క్రిస్టియన్ మ్యారేజ్ కలకాలం గుర్తుండిపోవాలి కదా. అందుకే వీడియో నేను మా అమ్మ సెల్ఫీ తీసుకున్నాం. ఇంక ఫోటోలు దిగాం. ఈ ఫోటోలు దిగి పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నారా? మా డాడీ అండి. మా చిన్నప్పుడు మా డాడీ కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తానే ఉండేవారు. ఇంకా పెళ్లికి చీఫ్ గెస్ట్ వచ్చి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు. ఆయన వచ్చి కొత్త జంటని ఆశీర్వదించారు. గెస్ట్ వచ్చేసరికి మా బాలు పెళ్లి మరింత సందడిగా మారింది. ఈ గుండమ్మల గ్రామం ఒక చిన్న మత్స్యకార గ్రామం అండి. కోస్టల్ ఫిషర్ మ్యాన్ విలేజ్ అంటారు. ఇది జాతీయ గుర్తింపు కూడా పొందుకుంది. దేశంలోనే 3వ ర్యాంక్లో అవార్డు వచ్చింది. అవార్డు ఎందుకు వచ్చిందో మీకే అర్థమైపోయి ఉండాలి. నేను స్టార్టింగ్ పార్ట్ 2లో చూపించిన ఊరంతా కూడా చాలా బాగుంది కదా. ఊరు గురించి తెలుసుకోవాలంటే గుండమ్మల గ్రామ పంచాయతీ అని యూట్యూబ్లో కొట్టండి, న్యూస్ వస్తుంది. మా మావయ్య పేరు రేవు చలపతి వర్మ. గుండమ్మల్లో టీడీపీ పాలిటిక్స్లో ఉంటారు. మా అత్తేమో ఆశా వర్కర్. ఆ ఊరు మొత్తం 824 గడపలు. మొత్తం పాపులేషన్ వచ్చేసి 2092. బీచ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఊరైతే. చాలా చిన్నది. ఇంకా ఊర్లో వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మా మావయ్య దగ్గరికే వస్తారు. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగలేరు కదా. ఆ ఊర్లో మా మావయ్యకి అయితే పెద్ద పేరే ఉంది. ఊరు గురించి చెప్తే ఇంకా ఆగదు. ఇంకా అలా స్టోరీ వెళ్తానే ఉంటుంది. మా సాయి అయితే తన పాపనిచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర ఫోటో తీయించుకున్నారు. పాప పేరు మాన్యశ్రీ. ఇంకా ఫ్యామిలీ అంతా పైకెక్కేసి ఫోటో తీయించుకుంటున్నారు. మ్యారేజ్కి హైలైట్ ఎవరు అంటే ఉమా మేఘనాయే. చాలా బాగా రెడీ అయ్యారు. ఉమాకి ఆ కలవ పువ్వుల జడ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్లో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. सेटिंग अप कर ले, माइक सेटल तो पन ले, मनी तेरे जैसे नाम डिस्को कर ले. పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని పక్కన పెట్టి అన్నయ్య వదిన ఫోటోలు తీయించుకుంటున్నారు. ఈ గ్యాప్లో మా బాలు ఏదో మాట్లాడేస్తున్నాడు నిఖితతో. మా నాన్నమ్మ రెడీగా ఉంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో ఫోటో తీయించుకోవడానికి. ఎక్కించేసి కూర్చోబెట్టారు. పెళ్ళికూతుర్ని పక్కన పెట్టి మనవడితో ఫోటో దిగుతుంది. ఇంకా కొత్త జంటతో ఫోటో దిగడానికి మా ఫ్యామిలీ అందరూ ఎక్కేసారు. స్టేజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఆ బరువుకి ఆగుతుందంటారా? మా నానమ్మ అయితే మనవడ కూతుర్ని ఒళ్ళో పెట్టుకుని ఫోటో దిగుతుంది. మా నానమ్మ అయితే 4 జనరేషన్స్ని చూసేసింది. కూతురు మనవరాల పిల్లల్ని కూడా చూసింది. ఫోటోగ్రాఫర్ అందరి ఫేసెస్ పడుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. మా బుడ్డోళ్ళందరూ కూడా కింద సెటిల్ అయిపోయారు. మా అరుణాబి కూడా. ఈ పిల్ల గ్యాంగ్ అంతా పెళ్లిలో ఎక్కడికి మాయమైపోతారో తెలియదండి బాబు. అసలు ఫోటో దిగడానికే రాలేదు మా అరుణ్ ఈ ఫ్యామిలీ ఫోటోలో తప్ప. మా పిల్లలు ఎక్కడా లేరు. భలే కూర్చున్నారు పిల్లలందరూ కింద. ఇంకా ఫోటోగ్రాఫర్ రెడీ అన్నాడు. ఆల్ సెట్. అందరూ 3 అనండి. ఇంకా లాస్ట్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫోజులు. పెళ్ళికూతుర్ని రిసెప్షన్కి కూడా నేనే రెడీ చేశాను. ఆ పూల జడ అయితే నాకు భలే నచ్చేసింది. మా ఆయన విజయ్ కుమార్, నా పేరు నిఖిత. ఇద్దరు కలిసి మా అత్త వాళ్ళ ఇంటికి వస్తున్నాం. మా ఆయన అని చెప్పాలి. మా ఆయన విజయ్ చెవులు పెద్దగా చేసుకునేనంటే నేను నిఖిత అని మా అత్తయ్య గారి ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. బాలు నువ్వు చెప్పు. ఇంకా మా చెల్లి నువ్వు చెప్పు. ముడి పడుతూ
చూస్తుంటే ముచ్చట నాలుగు దిక్కుల ఇంక ఈవినింగ్ అయిన తర్వాత ఇంకో అత్త వాళ్ళ పిల్లలు వచ్చి నన్ను ఈత మొక్కలు అనే ఊరు తీసుకెళ్లారు. అది గుండమ్మాలకి కొంచెం దగ్గరే. ఈ బ్రహ్మత్త వాళ్ళ ఇల్లు అయితే బీచ్కి చాలా దగ్గర. ఇంకా ఇదిగో ఆంజనేయ స్వామికి బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ పక్కన రోడ్లోనే చూడండి బీచ్ కూడా కనిపించిపోతుంది. ఆ అలల సౌండ్ అయితే నైట్ టైం చాలా క్లియర్గా వినిపిస్తాయి ఇంటికి. మా డాడీ ఒంగోలు వచ్చారంటే వీళ్ళ ఇంటికి రాకుండా అయితే కాకినాడ వచ్చేవారు కాదు. ఇంకా దగ్గరే కాబట్టి అందరూ కలిసి బీచ్కి వెళ్ళాము. చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు. మా మావయ్య మా డాడీ ఎలా బెస్ట్ ఫ్రెండ్స్, మా మావయ్య పిల్లలు నేను కూడా అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. వాళ్ళ ఇంటికి వెళ్ళాక మా అత్త ఒక మాట అన్నది, డాడీ లేని లోటులు తీర్చావే బాబు నువ్వు మా ఇంటికి వచ్చి అన్నది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ మాటకి. ఒక్కసారిగా మా డాడీ గుర్తొచ్చారు. ఎందుకంటే మా డాడీ చనిపోయింది ఆగస్టు 16th. ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పైనుంచి మా డాడీ చూస్తూ హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను నేను. పిల్లల్ని మేము కంట్రోల్ చేయలేక మా శివాని ఎట్టాము, ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారని. ఇంకా పిల్లల్ని తీసుకుని వాళ్ళ సంతోషం కోసం ఇలా బీచ్కి అయితే వచ్చేసాము. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకెక్కడ మేము సెల్ఫీలు తీసుకున్నాము, మా అత్త కూతురు నేను. ఇంకా పిల్లల కోసం పుచ్చకాయ తీసుకొచ్చింది. పిల్లలు ఇంకా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కెమెరా వైపు చూడండి ఫోటో తీస్తున్నాను అన్నా కూడా మా వాళ్ళు తిరిగి చూడట్లేదు. బీచ్ అంటే అంత పిచ్చి మా వాళ్ళకి. బీచ్ అంటే చిన్నపిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి అందరికీ ఇష్టమే. ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి లేదు, ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ బాలు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాం. హరిత పిల్లలు మా పిల్లలు కలవడం ఇదే ఫస్ట్ టైం. మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది ఈ ఫోటో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి మిడ్నైట్ 2 అయిపోయింది. ఇంకా ఫోటోలు తీసుకుని పడుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత హరిత హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఈ చేపలు పీతలు అన్నీ తెప్పించుకుంది. హైదరాబాద్లో ఇలాంటి చేపలు దొరకవు కదా. మా పెద్దమ్మ పిన్ని కలిసి అట్లనే చేసేసారు. తర్వాత ఇంకా మా ఆరు మిన్ని పాపను ఎత్తుకుని ఫోటోలు దిగారు. ఆరు అభి కూడా. మా పిల్లలకి చెల్లెలు లేని లోటు తీరిపోయింది. వీళ్ళతో ఉన్నారు కానీ పెద్దవాళ్ళు అయిపోయారు. చిన్నపిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకా వీళ్ళతో లాస్ట్ డే కదా, అక్కడ నుండి నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తిన కూడా అత్త కూతురే. నా మీద ప్రేమతో వేరుశనగుళ్ళు ఇస్తుంది ఇంటికి తీసుకెళ్ళమని. వాళ్ళ ఊర్లో పండించినవి. వాళ్ళ పిల్లలు హనీ మిల్కీ. నేనంటే చాలా ఇష్టం. అందరూ అత్తలు అంటుంది ఏంటి అని అనుకోకండి, మా డాడీకి చెల్లెళ్ళు అక్కలే ఎక్కువ. నేనే ముద్దుల మేనకోడల్ని. అత్త కూతుర్లు అందరూ కూడా నా ఫ్రెండ్సే. ఇంకా కొత్తపట్నం ఊరు వెళ్ళిన తర్వాత హెప్సీ వాళ్ళ తోటకోడలు ఇంకా అందరినీ చూసాం. అక్కడ చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.